హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనుబాల. ఈరోజు రెసిపీ బీరకాయ కర్రీ అండ్ బీరకాయ పచ్చడి. చాలా ఈజీ రెసిపీస్. ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా బీరకాయలు నీట్గా వాష్ చేసుకోవాలి. నేనైతే ఒక అరకిలో తీసుకున్నానండి. ఇలా పైన చివర్లో కొద్దిగా కట్ చేసుకోవాలి. తర్వాత ఇలా కొద్దిగా లైట్గా పీల్ తీసేసేయాలి ఫస్ట్. తర్వాత మొత్తం ఇలా పీల్ తీసేసుకున్నానండి బీరకాయది. ఇప్పుడు కర్రీ కోసము బీరకాయలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. కర్రీలోకి ఏమేమి కావాలో ఒకసారి చూడండి. ఆనియన్స్, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు తీసుకోవాలి. ఇప్పుడు పచ్చళ్ళలోకి 10 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ నువ్వులు తీసుకోవాలి. ఇప్పుడు కర్రీ రెడీ చేసుకుందాం. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. ఒక ఆనియన్, 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అయ్యాక బీరకాయ పీసెస్ వేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసినవి. 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. చాలా త్వరగా అయిపోతుంది బీరకాయ. ఎక్కువ టైం కూడా పట్టదు. వాటర్తోనే మగ్గిపోతుంది. చూడండి, వాటర్తోనే కుక్ అవుతుంది కదా. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఉడికాక పసుపు, కారం వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. చాలా మంచిదండి మన హెల్త్ కూడా బీరకాయ కర్రీ కానీ పచ్చడి కానీ. ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మూత పెట్టేస్తే త్వరగా కుక్ అవుతుందండి. చూడండి, ఆయిల్ కూడా సెపరేట్ అయింది కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా. ఇంకొక 2 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. చూడండి, మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా నువ్వులు, జీలకర్ర ఇలా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే మాడకుండా ఫ్రై చేసుకోండి. తర్వాత దాంట్లోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందాక బీరకాయ పీల్ తీసేసాం కదా, అదంతా వేసుకొని 10 పచ్చిమిర్చి వేసాను. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక 5 వరకు కూడా వేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అన్నా ఫ్రై చేసుకోవాలండి. నువ్వులు, జీలకర్ర కూడా మనకి బాగా ఫ్రై అయ్యాయి కదా. దీంట్లోనే కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. కొద్దిగా చింతపండు వేసుకోవాలి. మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. వేసాక చూడండి, బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇది మొత్తం చల్లారనివ్వాలి. మనం ముందు రెడీ చేసుకున్న నువ్వులు, జీలకర్ర మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మన బీరకాయ పీల్ అంతా వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. గ్రైండ్ చేశాక చూసుకొని తర్వాత వేసుకోవచ్చు సాల్ట్ సరిపోకపోతే. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలాగా. తర్వాత తాలింపు కోసము 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పోపు వేసుకోవడమే. చాలా సింపుల్గా ఉంది కదా. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.